నా మొగుణ్ణి కూడా వదిలేసి నేను ఇక్కడుంది మీ అన్నాదమ్ములకి మంచి అమ్మాయిలు దొరికి మీరు వాళ్లతో కాపురాలు చేస్తుంటే చూడటానికి కాదురా, మిమ్మల్ని అందర్నీ పిచ్చోళం చేసి ఆస్తి నా గుప్పెట్లో పెట్టుకుని మీతో ఆడుకోవడానికి. శ్రావణి, ఇప్పటికైనా మించిపోయింది లేదు శ్రావణి. నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకోవడం మంచిది. ఏం అవసరం లేదు. నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. నువ్వు ఫేస్ చేయబోయేది ఎవరితోనో తెలుసా? ఇండియాలోనే టాప్ మోస్ట్ లాయర్తో. 40 ఏళ్ల అనుభవం గల లెజెండ్, ఓట మెరుగని ధీరుడు, ద గ్రేట్ లాయర్ పరశురామ్. గట్టిగా 4-5 కేసులు వాదించిన అనుభవం కూడా లేదు. ఆయనతో వాదించి గెలుద్దామని ఎలా అనుకుంటున్నావు? అసలేంటి నీ ధైర్యం? గెలుపోటములో డిసైడ్ చేయడానికి మనమెవరం ప్రవీణ్? ఈజీగా వదిలిపెట్టడు. ఇప్పుడు కోర్టుకు వస్తున్నాడు కదా. A1 ముద్దాయి కదా, రాకుండా ఎలా ఉంటాడు? అయితే నో ప్రాబ్లం. ఎలాగూ ఈ కేసు తర్వాత జైలుకి పోతాడు కదా, నన్నేం చేస్తాడు? నమస్కారం సార్. ఏంటండి ఇది? మీరుండి కూడా నేను కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది? అప్పుడప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు ఉంటేనే కదా మీకు పబ్లిసిటీ అయి పాపులారిటీ పెరిగేది. ఒక్క 10 నిమిషాలు సరదాగా కోర్టులో ఎంజాయ్ చేయండి. పదండి. స్వామి, చిన్నప్పటి నుంచి అక్కను చూస్తున్నాను. గొప్పదాన్ని కావాలని, గొప్ప పేరు సంపాదించాలని రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చదివింది. ఎప్పుడూ ఏ పరీక్షలోనూ ఓడిపోలేదు. అలాగే ఈ పరీక్షలో కూడా నెగ్గాలి స్వామి. అక్క ఆశయం నెరవేరాలి. ముఖ్యంగా అక్కని గొప్పదానిలా చూడాలన్నా మా నాన్న కోరిక తీరాలి. నువ్వేం చేస్తావో తెలీదు. అక్క ఈ కేసులో గెలవాలి. అలాగే ఏ పాపిష్టి కళ్ళు అక్క మీద పడకూడదు. ఏ ఆపద రాకూడదు స్వామి, రాకూడదు. అక్కని చల్లగా చూస్తావు కదూ? ఏ ఆపద కలగకుండా కాపాడుతావు కదూ? నా మీద కేసు ఫైల్ చేసింది ఎవర్రా? ఆ అమ్మాయి. పిల్లన్నది అదేం చేస్తుంది? మన లాయర్ ముందు గొంతు కూడా పెగలదు చూడు. ఎంత చిన్నపిల్ల అయినా మన గురించి తెలియకుండా కేసు వేయలేదుగా. అసలు ఈ మ్యాటర్ తెలియగానే వేసేయాల్సింది. ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. బాగా లేట్ చేశారు. Miss Ravani, you can proceed. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ మిస్టర్ అండ్ మిసెస్ సుబ్రహ్మణ్యం. వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మన మినిస్టర్ మాణిక్యాలరావు గారి విద్యా సంస్థలో. ఆ అబ్బాయికి సడన్ గా నర్వ్స్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే తెలిసిందేంటంటే అతను బాగా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయాడు.
ఎంతలా అంటే మళ్ళీ ఆ డ్రగ్ తీసుకోకపోతే జుట్టు పీక్కునేంత, గోళ్లతో మొహం రక్కుకునేంత, ఎదుటి వాళ్ళని రక్కెంత. ఆ ఒక్క అబ్బాయే కాదు యువర్ ఆనర్, ఇంకా చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు అదే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళందరూ మన మినిస్టర్ గారి విద్యా సంస్థలో చదువుకుంటున్నవారే. ఇవి ఆ పిల్లల మెడికల్ రిపోర్ట్స్. సో యువర్ ఆనర్, దీనికి సంబంధించి గౌరవనీయులైన మినిస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి. బోన్లో ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ విద్యా సంస్థల్లో చదివే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే అది నా క్లయింట్ తప్పెలా అవుతుంది? ఎంతో మంది పేద విద్యార్థులకి ఎన్నో రాయితీలిస్తూ ఎంతో గొప్ప ఆశయంతో విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. అందులో ఎక్కడో ఎవరో దారి తప్పితే నా క్లయింట్ ని దోషం చేస్తే ఎలా? ఆయనకేం సంబంధం? సంబంధం ఉంది. సంబంధం ఉందనడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే మంత్రి గారిని ముద్దాయిగా నిలబెట్టే సాహసం చేశాను. దయచేసి ముద్దాయిని ప్రశ్నించే అవకాశం ఇవ్వండి. ప్రవేశపెట్టండి. మాణిక్యాలరావు, మాణిక్యాలరావు, మాణిక్యాలరావు. నమస్కారం అండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. ప్రగతి పైన విద్యా సంస్థలు మీవే కదా? మావే కదమ్మా. కొన్ని వేల మంది విద్యార్థులు, గొప్ప గొప్ప చదువులు, ప్రజాసేవలో ఇది ఒక భాగం అయిపోయిందమ్మా. మంచిది. మీ స్కూల్ కాలేజెస్లో ఆగస్టు 15 మొదలుకొని ప్రతి ఫంక్షన్ కి ఒక ప్రత్యేకమైన చాక్లెట్లు ఇస్తారట కదా? పిల్లలు కదమ్మా, చాక్లెట్లు, స్వీట్స్ అన్నీ ఇస్తాం. ప్రజాసేవలో ఇది ఒక భాగమే కదా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మినిస్టర్ గారి విద్యా సంస్థల్లో ఇచ్చే చాక్లెట్లు ఎంత మధురంగా ఉంటాయంటే ఒక్కసారి తింటే మళ్ళీ తినేంత, తినకపోతే ఉండలేనంత, ఎక్కడ దొరుకుతాయో అని షాపులన్నీ వెతికి వెతికి మరీ కొనుక్కొని తినేంత మధురంగా ఉంటాయి. మత్తుగా ఉంటాయి, మత్తు మందు కలిపేసుంటాయి. కానీ అవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు యువర్ ఆనర్. మినిస్టర్ గారి గోడౌన్స్ లో తయారై వాళ్ల మనుషులకి సంబంధించిన షాపుల్లో మాత్రమే దొరుకుతాయి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు ఏ ఆధారాలతో నా క్లయింట్కి వాళ్ళ మనుషులకి సంబంధం అంటగడుతున్నారు? నో యువర్ ఆనర్. ముందు పిల్లలకి ఫ్రీగా ఇచ్చి అలవాటు చేస్తున్నారు. తర్వాత స్కూల్ బయట కొన్ని షాపుల్లో 100, 200, 1000 రూపాయలకు కూడా ఒక్కో చాక్లెట్ అమ్ముతున్నారు. మత్తుకి పూర్తిగా బానిసలు చేస్తున్నారు. అసలు విద్యా సంస్థల్ని నడుపుతున్నదే వీళ్ళ మత్తు మందు వ్యాపారం కోసం. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అఫెన్స్ లాయర్ గారు ఎటువంటి ఆధారాలు లేకుండా నా క్లయింట్ పై నిందలు మోపుతున్నారు. ఇదంతా చీప్ పబ్లిసిటీ కోసం. మినిస్టర్ గారిని బోన్లో పెట్టి నిలదీశాం, నాలాంటి సీనియర్ లాయర్తో ఢీ కొట్టామని చెప్పుకొని యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో పెట్టి చీప్గా పేరు సంపాదించుకోవాలన్న తపన, అంతే. ఇట్స్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్డ్ చీప్ పబ్లిసిటీ స్టంట్. నో యువర్ ఆనర్, ఇట్స్ నాట్ పబ్లిసిటీ స్టంట్, ఇట్స్ స్ట్రాటజీ. ఎన్ని ఆధారాలున్నా ముద్దాయి చేతే నేరం ఒప్పించాలని ప్రతి లాయర్ ప్రయత్నిస్తారు. అనుభవజ్ఞులైన డిఫెన్స్ లాయర్ గారికి ఈ విషయం బాగా తెలుసు అనుకుంటాను. అయినా తొందరపడుతున్నారు కాబట్టి నేరుగా ఆధారాలనే ప్రవేశపెడతాను.
అదేంటమ్మా, ఇందులో ఏమీ లేదు. లేదు యువర్ ఆనర్, అందులోనే అన్ని ఆధారాలు ఉన్నాయి. లేదమ్మా, ఇందులో ఏ డేటా లేదు. లేదు యువర్ ఆనర్, నేను చెక్ చేస్తాను. ఆర్డర్ ఆర్డర్. సారీ యువర్ ఆనర్. ఇప్పటికైనా అర్థమైందా యువర్ ఆనర్? అసలు ఏ ఆధారాలు లేవు. మాలాంటి గొప్పోళ్లను అడ్డం పెట్టుకొని పేరు సంపాదించుకోవడం కోసం చీప్ ట్రిక్స్. ఇప్పటికే మా విలువైన సమయం చాలా వృధా అయింది. ఈ కేసును కొట్టేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. మీరుండండి లాయర్ గారు. అసలే ప్రజాసేవలో ఉన్నవాళ్ళం, ప్రజలకు 4 మొక్కలు చెప్పొద్దమ్మా. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే. నిందలు వేయగలిగారు గాని ఒక్క ఆధారమైన చూపించగలిగారా? అసలు నాకు దీంతో సంబంధం ఉందని ఒక్క చిన్న ఆధారం, ఒక్క చిన్న ఫోటో చూపించినా కూడా నేనే స్వచ్ఛందంగా లొంగిపోయి రాజకీయ సన్యాసం చేసి బెయిల్ కూడా తీసుకోకుండా జైలు శిక్ష అనుభవిస్తాను. ఆర్డర్ ఆర్డర్. సారీ యువర్ ఆనర్, కోర్టు ముందు ఈయన చేత ఇవన్నీ మాట్లాడించాలనే ఖాళీ పెన్ డ్రైవ్ ఇచ్చాను. ఒక్క ఫోటో దొరికినా కూడా బెయిల్కి అప్లై చేయకుండా శిక్ష అనుభవిస్తానన్నారు కదా. ఫోటో ఏం కర్మ, ఏకంగా The court is adjourned. Hey, ఏముందా వీడియోలో? తొందర ఎందుకు మినిస్టర్ గారు, సినిమా మొత్తం రేపు చూద్దరు కానీ. ఏమున్నాయి అందులో? నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ను బట్టి చూస్తే అందులో ఏమీ ఉండదు మినిస్టర్ గారు. మళ్ళీ ఏదో చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నట్టుంది. కనిపెట్టేస్తా. ఏంటి కనిపెట్టేది? ఇండియాలో టాప్ మోస్ట్ లాయర్ అన్నావు. ఆ బుడ్డ లాయరు చెడుగుడు ఆడుతుంటే చూస్తూ కూర్చున్నావు. రేయ్, అది వీడియో అంటుందంటే మనం ఎప్పుడో ఎక్కడో ఏదో వాగింది రికార్డ్ చేసి ఉంటుంది. కాళ్ళు చేతులు విరగ్గొడతారో, ప్రాణాలు తీస్తారో, అది మాత్రం రేపు కోర్టుకు రాకూడదు.
ముసలోడా, నా కారుకి తగిలి డబ్బుని ఎక్కడికి పారిపోతున్నా? అయ్యా అయ్యా వదలండి అయ్యా, నా డబ్బు తీసుకొని పారిపోతున్నారు. ఎవరు పారిపోతే నాకేంటి? నా కారుకి ఎందుకు తగిలావో చెప్పు. గుమ్మడికాయ తగిలితే మంచి అమ్మాయి కనిపిస్తుందని అమ్మ చెప్పింది. కారులో బయలుదేరితే ముసలు డొక్కు మొహం వేసుకుని నా కారుకి ఎందుకు అడ్డం వచ్చావు? అది కాదయ్యా. ఏది కాదు? అప్పటికి మా అత్త ఉంది కదా, మా అత్త నాకు అమ్మాయి కనిపిస్తుందంటే నవ్వింది. ఇప్పుడు అమ్మాయి కాదు ముసలోడు కనిపించాడని చెప్తే ఇంకా నవ్వుతుంది. నాకు నవ్వు అంటే పడదు. కావాలని తగిలేవు కదా? మా అత్త నన్ను చూసి నవ్వాలని తగిలేవు కదా? చెప్పు, కావాలని తగిలేవు కదా? కావాలని తగలవేంటయ్యా? మీరు మాట్లాడేది నాకేం అర్థం కావటం లేదు. నా డబ్బులు ఎత్తుకుపోతున్నారయ్యా. ప్లీజ్ అయ్యా, నన్ను వదలండి అయ్యా. నేను వదలను. నా కారుకి ఎందుకు తగిలావో చెప్తే కానీ వదలను. వదలండి. ఆదిత్య, దెబ్బేమైనా తగిలిందా? ఏంటన్నా చూసుకోవాలి కదా. అబ్బా ఏం కాలేదులే అమ్మా. గుమ్మడికాయ తగిలితే మంచిది, మంచి అమ్మాయి కనిపిస్తుందని అన్నయ్యతో అన్నావు కదా. చెప్పేది మీకే, వదలండి. నీకు చాలా మంచి అమ్మాయి, బంగారం లాంటి అమ్మాయి దొరుకుతుంది. అరే, చెప్తే అర్థం కావడం లేదా? పెద్దయ్యని కూడా చూడకుండా ఏంటది? వదలండి. అరే, వదలమంటుంటే వదలండి. ఏమైంది బాబాయ్? ఏం చెప్పమంటావమ్మా, బ్యాంకు నుండి వస్తున్నాను. ఎవరో ఇద్దరు దొంగలు బండి మీద వచ్చి నా బ్యాగ్ పట్టుకొని పారిపోయారు. వాళ్ళని పట్టుకుందామని పరిగెడుతుంటే ఈ బాబు కారుకి తగిలాను. అసలు ఈ బాబు అడ్డుపడకపోయి ఉంటే వాళ్ళని పట్టుకునేవాడిని. ఏయ్ ముసలోడా, నా కారుకి తగిలిందే కాక నా వల్ల డబ్బులు పోయాయంటావా? నిన్ను